వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తారా దామోదర్. ఈ రోజు మనకు ఇంపార్టెంట్ వీడియో చూద్దాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక 10 నుంచి 15 ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. విపరీతమైన ఇటుక బట్టీల వ్యాపారం నడుస్తుంది. ఇందులో బాల కార్మికులు పని చేయించుకుంటూ ఒడిశా, బీహార్ అక్కడ నుండి కార్మికులను తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలతోటి వర్క్ చేయించుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా మా ఛానల్లో కూడా వీడియోలు వేయడం జరిగింది. చేర్యాల తహసీల్దార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. అందులో అధికారులకు ఏమైనా వాటా ఉందా, రాజకీయ నాయకులకు ఏమైనా వాటా ఉందా అని ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు మా మీడియా మిత్రుడు మార్నింగ్ వాక్ అని వెళ్తున్న క్రమంలో సలక్పూర్ నుంచి ముస్తాలకు వస్తున్న క్రమంలో ఇగో యాదచ్చేవ హ్యాపీగా మంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డంపు వేసుకుని ఒక 2 ఎకరాలలో సారవంతమైన చెరువు మట్టిని పొలాలకు రైతులు వేసుకునే మట్టిని తీసుకొచ్చి 2 ఎకరాలలో 1000 టిప్పర్లు డంప్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ రోజు మార్నింగ్ బాజాప్తుగా ఆదివారం అని అధికారులు ఉండరనుకున్నారా, లేదంటే ఏమైనా అధికారులు చూసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో టిప్పర్ చూడండి, ఇగో టిప్పర్ ఇక్కడ పెట్టుకున్నారు. 100 టిప్పర్లు ఈ రోజు నిన్న రాత్రి 11 గంటల నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు కొన్ని 1000 టిప్పర్లు తరలించకపోయారు. 100 టిప్పర్లు ఇక్కడ 2 ఎకరాలలో ఒక మనిషికి ఒక గజం హైట్ నుంచి డంప్ చేసినది చూడండి. ఇగో ఈ మట్టి నిల్వకు ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చిర్రు? ఇక చూడండి, గతంలో మేము వేసిన వీడియో కూడా ఉంది. ఇక్కడ పనిచేస్తుండగా వారితో వచ్చిన బాలను కూడా ఇటుక మట్టి మిశ్రమ మట్టి పనుల్లో నిమగ్నం చేస్తున్నట్లు సమాచారం. చిన్నారులు తీవ్ర వేడిలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయించడం చట్ట విరుద్ధమని, అయితే అక్కడ ఎలాంటి తనిఖీలు జరగకపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. బాల హక్కులు ఉల్లంఘించే ఇలాంటి ఘటనపై చూడండి, చిన్న పిల్లలు ఎంత చిన్నగా చూడండి, ఒక 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకొని పాఠశాలకు పోయాల్సిన వయసులో వీళ్ళను ఆంధ్ర కేటుగాళ్ళు, బిజినెస్ మ్యాన్లు తీసుకొచ్చి ఇటుక వ్యాపారం చేసుకుంటూ చిన్న పిల్లలతోటి పని చేయించుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇది అధికారులకు కనిపించడం లేదా? గత నెల రోజులకు ముందుగా ఈ వీడియో ప్లే చేయడం జరిగింది. దీని మీద అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా దీన్ని పట్టించుకోవడం లేదు. అంటే దీన్ని బట్టి ఏమైతుందంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటారు, ఇందులో అధికారులకు వాటా ఉందా అని ముక్కుముల ఏలేసుకునే పరిస్థితికి వచ్చింది. చూడండి, పాపం ఎంత చిన్న పిల్లలు. మన పిల్లల్ని ఎంత మంచి స్కూళ్ళకు పంపించుకుంటాం. దీని మీద ఇకనైనా ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ గారు కానీ, దీని మీద ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వెంటనే కఠిన చర్యలు తీసుకొని బాల కార్మికులకు వీళ్ళను స్కూల్కు పంపించాలని ఇక్కడి మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎక్కడైతే ఈ చెరువుల నుండి మట్టి తీసుకొచ్చి, సారవంతమైన మట్టి తీసుకురావడానికి గల పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఇక్కడ భూమి లీజుకి ఇచ్చిర్రు రైతులు. ఆ భూమికి ఇటుక బట్టీలు చేసుకోవడానికి నాలా కన్వర్షన్ చేయించుకోవాలి. ఆ నాలా కన్వర్షన్ పర్మిషన్ ఉందా? వీటి మీద వెంటనే ఉన్నత అధికారులు స్పందించాలని మా ఛానల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చేర్యాల ప్రజలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు.